నీ అకౌంట్ మొత్తం వాడుకుంటారు. నీ కేవైసీ డీటెయిల్స్, నీ అథెంటికేషన్ అండ్ లాగిన్ డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ ప్రొసీజర్ లో నీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు నిన్ను బట్టలు ఇప్పేసి బరవతల వేసిందని అర్థం. స్కామ్ సిరీస్ లో సెకండ్ పార్ట్, హైదరాబాద్ లో జరుగుతున్న కొత్త స్కామ్స్ లో సెకండ్ స్కామ్ ఇది, ద గేమింగ్ ఫండ్. గేమింగ్ ఫండ్ అంటే ఏంటి? సో సేమ్ టీపీఎఫ్ లో చూసినట్టే దీంట్లో కూడా ఏంటి అంటే మీకు అన్నోన్ మీడియా అప్రోచ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. నీ దగ్గర అకౌంట్ ఎలిజిబిలిటీ ఉందా అని చెప్పి నీ సో కాల్డ్ అన్నోన్ ఫ్రెండ్స్ నుంచో లేకపోతే నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ నుంచో ఇలా కొంతమంది నీ దగ్గరకు అప్రోచ్ అవుతారు వయా మీడియా త్రూ. అయితే దీంట్లో ప్రొసీజర్ ఏంటి అని అంటే ఫస్ట్ వాడు చెప్పేది ఏంటి అని అంటే గేమింగ్ ఫండ్ ఇది జెన్యూన్ ఫండ్, జిఎస్టీ పేడ్ ఫండ్ అని కూడా చెప్తాడు అనమాట. కాకపోతే నీ అకౌంట్ లోకి అబ్రాడ్ కంట్రీస్ నుంచో లేకపోతే నార్త్ స్టేట్స్ నుంచో డబ్బులు పంపిస్తారని చెప్పేసి చెప్తాడు. సో ప్రొసీజర్ లోకి డీటెయిల్డ్ గా వస్తే ఇక్కడ మీడియా నీతో కమ్యూనికేట్ చేసి ఏం చేస్తాడంటే మీ బ్యాంక్ ఎలిజిబిలిటీ లాగిన్ డీటెయిల్స్ మొత్తం వాడు కావాలని అడుగుతాడు, ఇంక్లూడింగ్ చెక్ బుక్, మొత్తం బ్యాంక్ చెక్ కిట్ ఉంటది కదా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, చెక్ బుక్, ఏటీఎం కార్డ్ అండ్ ఆథరైజ్డ్ సిమ్, ఆ డివైస్ అంటే మొబైల్, అన్ని మీడియా వాడు అవతలోడికి పంపించడానికి ఫుల్ డీటెయిల్స్ పట్టుకొని వాడి దగ్గర కూర్చోమని చెప్పి చెప్తాడు అనమాట. తర్వాత ఏం చేస్తారు అని అంటే నీ బ్యాంక్ లోకి లాగిన్ అయ్యి నీ డీటెయిల్స్ చెక్ చేస్తారు. ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద కనబడుతున్న డీటెయిల్స్ అంటే వాళ్ళు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఏం చేస్తారంటే పర్ డే నీ అకౌంట్ ఎలిజిబిలిటీ ఎంత ఉంది అనేది చెక్ చేస్తారు అనమాట. చెక్ చేసి సే ఫర్ ఎగ్జాంపుల్ నీ అకౌంట్ కి రోజు 50 లక్షల లిమిట్ ఉందనుకోండి, నీకు రోజు 25 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తామని అంటారు. దానికి గాను నీకు 1% 2% పర్ డే ఇస్తామని చెప్పి అంటారు. నీ అకౌంట్ ని ఖాళీ మేము వాడుకుంటాం, ఎలాంటి ప్రాబ్లం అవ్వదు నీ అకౌంట్ కి అని చెప్పి చెప్తారనమాట. ఏ స్కామ్ అయినా కానీ బ్యాంక్ అకౌంట్స్ త్రూ జరుగుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ ట్రాన్సాక్షన్స్ ని ఆర్బీఐ ట్రాక్ చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ విషయం, మీ బ్యాంక్ ట్రాక్ చేస్తుంది, ఇంటర్పోల్ ట్రాక్ చేస్తుంది, ఆర్బీఐ అన్ని అథారిటీస్ ఇచ్చింది మీ అకౌంట్స్ ని ట్రాక్ చేయడానికి. ఎవరో ఏదో చెప్పి ఇలాంటి కాకమ్మ స్టోరీలు చెప్తే మీరు నమ్మి మీ బ్యాంక్ డీటెయిల్స్ అవతల వాళ్ళకి ఇవ్వకండి. కమింగ్ టు ద ప్లాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పినట్టే 50 లక్షలు మీ అకౌంట్ ఎలిజిబిలిటీ ఉంటే 25 లక్షలు పర్ డే ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు మళ్ళీ ఇమీడియట్ గానే వేరే అకౌంట్ కి మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, జస్ట్ బైపాస్ చేయడానికి నీ అకౌంట్ వాడతామని చెప్తారు. ఒక అమౌంట్ నీ అకౌంట్ లో పడుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దానికి ఆన్సరబుల్ గా బ్యాంక్ కి ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ నెంబర్ 1. కానీ నీకు మీడియా ఏం చెప్తాడు అని అంటే వాడికి కూడా కమిషన్ కావాలి కదా, ఎందుకంటే వాడు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వట్లేదు, నీ డీటెయిల్స్ మీద వాడు లాభపడుతున్నాడు, వాడికో 1-2% కమిషన్ వస్తుంది కాబట్టి వాడేం చేస్తాడు, అన్నా దీని తర్వాత అకౌంట్ క్లోజ్ చేసేసే, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఒక 3-4 కోట్లు వాడుకొని నీకు కావాల్సిన పర్సెంటేజ్ ఇచ్చేస్తాము, అకౌంట్ క్లోజ్ చేసేసే అని అంటాడు. అంటే ఫ్యూచర్ లో నువ్వు బిజినెస్ చేయవా, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయవా, నీకు అకౌంట్ అవసరం లేదా, నీ పాన్ కార్డు ఆధార్ కార్డు పడేస్తావా? కాదు కదా. ఒక్కవేళ నువ్వు చావు బతుకుల స్టేజ్ నుండి ఇలాంటి డీల్స్ వచ్చినా గానీ చెయ్యొద్దు, ఎందుకంటే 1-2% మీద నువ్వు ఎంత సంపాదిస్తావు, లక్షకు 1-2% అంటే 1000 లేదా 2000 రూపాయలు, కోటికి ఎంత అవుతుంది, 1,00,000 రూపాయలు. సో డైలీ నేను నీకు 1,00,00,000 రూపాయలు వేస్తాను అని అంటే నీ అకౌంట్ 1 కోటో 2 కోట్లు వేయగానే ఇమీడియట్ గా ఫ్రీజ్ అయిపోతుంది. ప్రొసీజర్ లోకి వెళ్తే అవతలోడు ఏం చేస్తాడు అని అంటే నీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా పలానా ఏజెంట్ కి ఇస్తున్నా అని చెప్పి ఇస్తాడు. నీ మొబైల్లో ఒక ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేస్తాడు. ఆ ఏపీకే ఫైల్ త్రూ ఏంటి అని అంటే ఆటోమేటిక్ గా అథెంటికేషన్స్ గానీ ఓటీపీస్ గానీ కంట్రోల్ మొత్తం ఆ అకౌంట్ మేనేజ్ చేసే వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. నీ అకౌంట్ కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు, నీ అకౌంట్ నుంచి అవతల అకౌంట్ కు కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుంది. మళ్ళీ టోటల్ ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాతే నీకు పర్సెంటేజ్ అనేది ఇస్తాడు. ప్రతి ట్రాన్సాక్షన్ కి పర్సెంటేజ్ ఇస్తా అని చెప్పి చెప్పాడు. మీడియా నిన్ను చాలా నమ్మిస్తుంది. ఒకవేళ నీ అకౌంట్ ఫ్రీజ్ అయితే నష్టపోయేది నువ్వే, ప్రాబ్లం లో పడేది నువ్వే, ఎవ్వడు సహాయం చేయడానికి కూడా రాడు. నీ మీద మనీ లాండరింగ్ కావచ్చు, ఫ్రాడ్ కావచ్చు, చీటింగ్ కేసులు కావచ్చు, ఇలాంటి రకరకాల కేసులు నీ మీద అయితే నీకు వచ్చే 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 కోసం ఇలాంటి పని చేయకు. అలా అని చెప్పి ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఇలాంటి పని చేయకు. వీళ్ళు కూడా చాలా వరకు సిటీలో కెఫేలలో, రెస్టారెంట్స్ లలో ఇదే పనిగా యూత్ ఒక టార్గెటెడ్ ప్లేసెస్ లో తిరుగుతూనే ఉన్నారు. ఎన్ నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్ కంపెనీస్ కి డీటెయిల్స్ పట్టుకొని కాల్స్ చేస్తూ ఫ్రెండ్షిప్ చేస్తూ ఇలాంటి ట్రాప్ లో పడేస్తున్నారు. చాలా మంది అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి. దానికి రీజన్ ఇది కూడా అవ్వచ్చు. చాలా మంది ఇప్పుడు నువ్వెవరికన్నా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా గానీ నీతో పాటు వాడి అకౌంట్ కూడా ఫ్రీజ్ అవ్వచ్చు, ఒకవేళ నీ అమౌంట్ పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ చేసి ఉంటే. గేమింగ్ ఫండ్ అనే ఫంక్షనాలిటీకి మేజర్ గా నిన్ను ఫస్ట్ వేసేది ఏంటి అని అంటే ఇందులో పర్సెంటేజ్ లో రెండోది నీ అకౌంట్ మొత్తం వాడుకుంటారు, నీ కేవైసీ డీటెయిల్స్, నీ అథెంటికేషన్ అండ్ లాగిన్ డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ ప్రొసీజర్ లో నీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు నిన్ను బట్టలు ఇప్పేసి బరవతల వేసిందని అర్థం. 1,00,000, 2,00,000 కోసం, 10 లక్షల కోసం, 1,00,00,000 రూపాయల కోసం ఇలాంటి స్కామ్ లో ఇరకకండి. మిమ్మల్ని హనీ ట్రాప్ చేసి మరి మిమ్మల్ని బతిమిలాడి వెంటబడి ఏదో విధంగా ఒక్క ట్రాన్సాక్షన్ అన్నా చేద్దాము అని చెప్పేసి ఒప్పిస్తారు. దయచేసి ఎక్కడ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ కి ఒప్పుకోకండి.